యేసుని చూచి కేక వేస్తే ఏమి జరుగుతుంది? యేసుని చూసి కేక వేస్తే, ఎప్పుడైనా కేక వేశారా? వేయలేదా? గట్టిగా అరిచారా? గట్టిగా అరవడం అంటే వేదనతో కూడిన అరుపు. యేసయ్యా నీవే నా దిక్కయ్యా. ఎప్పుడైనా అనుభవంలోనికి వెళ్ళారా? ఎంతమంది వెళ్ళారు? గుండెలు పగిలేలాగా ఏడ్చిన అనుభవం దేవుని దగ్గర. మనుషుల దగ్గర గుండెలు కాదు కదా, అన్ని పగిలిపోతాయి. అట్లా ఏడుస్తాం, చెప్పుకోలే, ఎప్పుడు చెప్పాలా, ఎప్పుడు చెప్పాలా, ఎప్పుడు చెప్పాలా, ఎప్పుడు చెప్పాలా. ఈ ఆరాటమే ఎక్కువ మనుషులతో. మనకి ఇంకా బాగా ఇష్టమైన వ్యక్తులనైతే అస్సలు వదిలిపెట్టం, ఎప్పుడు చెప్పాలా అన్నట్లుగా ఉంటది. అవునా? గుండెలు బాదుకుంటూ లేకపోతే బొర్లుకుంటూ ఎక్కడ చెప్తాం? మనుషుల దగ్గర చెప్తూ ఉంటాం. ఆ మనుషులు ఏం చేస్తారో తెలుసా? అయ్యో పాపం అని అంటారు మన పైన, మన ముందు. మనం వెళ్ళిపోయిన తర్వాత ఇదే యాక్షన్, ఇదే మూమెంట్, అంటే మనం ఎట్లా అయితే చేస్తామో అలా యాక్షన్ చూపించి పక్కన వాళ్ళ దగ్గర చేస్తారు. అవునా కదా? ఖచ్చితంగా. అందుకేనండి మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. అందుకని సేవకుడు ఎప్పుడు ఇదే మాట అంటారు, మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. మనం ఏం చేసినా విత్ యాక్షన్ తో చూపించి దాన్ని ఎలా చేస్తారంటే మన దుఃఖాన్ని వారికి ఆనందకరంగా మార్చుకుంటారు, ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. అందుకని మనుషుల దగ్గర మనము అలాంటి కేకలు వేసే వారిగా ఉండదు. హృదయం నుంచి వచ్చే కేకలు ఉంటాయి చూడండి, అవి మనుషుల ముందు కాదు. ఈ యేసుని చూచి కేకలు వేస్తే అద్భుతాలు జరుగుతాయి. గట్టిగా చప్పట్లు కొడదామా? యేసుని చూచి కేకలు వేసే వారిగా ఉండాలి. నీకెంత బాధ ఉన్నా పొర్లుతూ ఏడువు, లేకపోతే గుండెలు బాదుకుంటూ ఏడువు. ఇంకా ఎంత కష్టం వచ్చినా ఒక గదిలో ఒక స్థలం, ప్రత్యేకింపబడిన స్థలం పెట్టుకొని ఆ స్థలంలో విజ్ఞాపన చేయి, యేసయ్యా నాకు నీవే ఆధారమయ్యా, నాకు ఈ పరిస్థితి ఉందయ్యా, నాకు ఇబ్బంది ఉందయ్యా, నాకు కొరత ఉందయ్యా అని నువ్వు కేకలు వేస్తే ఆయన నీ కేకల్ని ఇలా చూసి పక్కకు వెళ్ళే దేవుడు కాదు. అందుకే చూద్దాం అసలు కేకలు వేస్తే ఏం జరుగుతుంది. యేసుని చూసి కేకలు వేయడం ఏంటి? బైబిల్లో ఉందా? చూద్దామా? మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52 వచనాలు. ఓ జీసస్, హల్లెలూయా. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహముతోను యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఏమని? దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఎవరు కేకలేస్తున్నారు? గుడ్డి భిక్షకుడు విన్నాడంట. ఏంటంటే యేసయ్య ఈ దారి నుండి వెళ్తున్నారు, యేసు ప్రభువారు అని. అది విన్న ఆ గుడ్డివాడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే నజరేయుడైన యేసు అని వాడు చూడండి, నన్ను కరుణించుము అని కేకలు వేయ మొదలు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. విన్నాడంతే, వెంటనే దేవుని దగ్గర కేకలు వేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకండి? ఆయన నమ్మాడు, ఆయన ద్వారా కార్యం జరుగుతుంది, అందుకనే కేకలు వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఊరికేనే ఎవరైనా వెళ్తూ ఉన్నప్పుడు, ఏవైనా తెలియని వ్యక్తో లేకపోతే తెలిసిన వ్యక్తో ఊరికే వెళ్తూ ఉంటే మనము మాట్లాడతామా? అలా ఉండదు కదా. ఏదైనా అవసరము, ఏదైనా ప్రత్యేకత వారిలో ఉన్నప్పుడు, లేకపోతే ఈ సహాయం చేసే, ఖచ్చితంగా ఈ వ్యక్తి నా జీవితంలో కార్యం చేయగలడు, ఈ వ్యక్తి ద్వారా నేను మేలు పొందుకుంటాను, ఈ వ్యక్తి నాతో మాట్లాడితే నేను బలాన్ని పొందుకుంటాను, ఈ వ్యక్తి ద్వారా నా జీవితమే మార్చబడుతుంది అని ఆ తలంపు ఉన్నప్పుడే మనం అలా కేకలు వేయగలుగుతాం. అవునా కదా? అయితే ఈ గ్రుడ్డి భిక్షకుడు కేకలు వేస్తూ నజరేయుడైన యేసు అని కేకలు వేస్తూ నన్ను కరుణించుము అని ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు చుట్టూ ఉన్నవారు ఏమంటున్నారో తెలుసా? కంటిన్యూషన్ చదవండి బ్రదర్. 48వ వచనం.
ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడదాం. ముందేమో నజరేయుడైన యేసు అని కేకలు వేస్తే చుట్టూ ఉన్నవారు గద్దించి, ఏరా బాబు నీకు అవసరమా, గుప్చప్ కామ్గుండు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు అరుస్తున్నావు అంటే ఆయన ఆగలేదండి, ఆగలేదు. ఆ త్రోవ పక్కన భిక్షకుడు కూర్చుండి మాట్లాడుతున్న మాట, దావీదు కుమారుడా నన్ను కరుణించువయ్యా అని మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నాడంట. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కింద వచనాలు చదువుదామా? అప్పుడు యేసు నిలిచిన వానిని పిలువుడని చెప్పగా, నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారు గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పిరి. లెమ్మని వారితో చెప్పాను. చాలు బ్రదర్. హల్లెలూయా. మరీ ఎక్కువగా కేకలు పెడుతున్నప్పుడు ఆ కేకలు ఎవరికి వినిపించాయి? యేసు ప్రభు వారికి వినిపించాయి. చుట్టూ పక్కన ఉన్న వారేమో ఏ కప్చుగ్గుండు, ఏంటి ఆ కేకలు ఏంటి అంటే, లేదు 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 లేదు, మళ్ళీ మరీ ఎక్కువగా కేకలు వేసి పిలుస్తున్నాడు, దావీదు కుమారుడా. అయితే ఆ మాట ప్రభు చెవికి వినిపించిందండి. హల్లెలూయా. అయితే వెళ్తున్న యేసయ్య అక్కడ నిలిచి చెప్తున్న మాట ఏంటో తెలుసా? వాణ్ణి పిలువుడని చెప్పగా, ఎవరికి చెప్పారా మాట? చుట్టూ పక్కన ఉన్నవారు, పక్కన ఇంకా శిష్యులు ఉన్న జన సమూహం అంతా ఉంది. ఆ పక్కన వారికి మాటలు చెప్తూ అంటున్నారు, ఇదిగో వాడిని పిలవమని చెప్పగా వారు వెళ్ళి చెప్తున్న మాట, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎవరు పిలుస్తున్నారు? యేసయ్య నిన్ను పిలుస్తున్నారు. ఇంకా లే. అప్పటి వరకేమో ఆగు అన్నారు, గప్చుప్గుండమన్నారు, ఎందుకు అరుస్తున్నామన్నారు. ఇప్పుడేమో వెంటనే లే, ఆయన నిన్ను పిలుస్తున్నారనే మాట చెప్తున్నారు. హల్లెలూయా. కింద వచనంలో, అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గును లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా, ఆ గ్రుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగగా, ఆ గ్రుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. హల్లెలూయా. చాలు బ్రదర్. ఒక మాట చెప్తాను. సపోజ్ మన పిల్లలు మనతో ఎల్లప్పుడూ ఉంటూ ఉంటారు. వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? అడుగుతారు, అవునా? కొన్నిసార్లు గట్టికి కూడా అడుగుతారు, మమ్మీ అరే ఏంట్రా చెప్పు, డాడీ చెప్పు నాన్న ఏంట్రా అంటే అని ఆపేస్తారు. అంటే వారిలో దాంట్లో చాలా అర్థం ఉంది. అది కన్న తల్లికి కన్న తండ్రికి తెలుస్తుంది. వెంటనే చెప్పమ్మా. ఏదైనా బిజీగా ఉన్నా కానీ వెళ్తున్న సమయంలో వారు పిలుస్తే చాలు. వాళ్ళు ఆపుతూ ఉంటే కొన్నిసార్లు ఆగమేమో, కానీ వాళ్ళు మళ్ళీ పిలిచినప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాం? ఆగుతాం. ఆగి ఏం నాన్న ఏం కావాలి అని అంటే, నీకేం కావాలో చెప్పంటే, డాడీ నాకు ఐస్ క్రీమ్ తీసుకొని రావా. చిన్న బాబు ఇదే చేస్తాడు, ఇదే చేస్తాడు. డాడీ ప్లీజ్ డాడీ ఐస్ క్రీమ్ తీసుకురా, డాడీ ప్లీజ్ డాడీ తీసుకురా డాడీ. వెంటనే డాడీ తీసుకొని వస్తాడా, తీసుకొని రాడా? ఎంత పనిలో ఉన్నా అడిగింది ఎవరు? కొడుకు కదా, ఖచ్చితంగా చేస్తారు అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాడికి ఏదైనా కావాలంటే బిగ్గరగా కేకలేస్తా ఉంటాడు అనమాట. డాడీ అంటే ఏదో ఉంది సంథింగ్. హల్లెలూయా. ఈయన కూడా, ఈ గుడ్డివాడు అలా కేకలు వేసి ఆ కేకలే యేసయ్యని ఆపేటట్లుగా చేసింది. హల్లెలూయా. ఆ కేకలు విన్న యేసయ్య అక్కడ నిలిచి ఆయనని పిలవండి అంటే, అక్కడ ఎంతసేపు ఊరుకో అన్న వారికి ఆయన పిలుస్తున్నారని ఆ లెమ్మని చెప్పినప్పుడు ఆయన వెంటనే దేవుని దగ్గరకు వచ్చారంట. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య అడుగుతున్నారంట, ఏం కావాలి నీకు అంటే, ఆయనకి ఏం అవసరం ఉంది చెప్పండి? ఆ సమయంలో చూపు లేని సమయంలో ఆయన అడుగుతున్నాడు, దేవా నాకు దృష్టి కలగ చేయమని ఆయనతో అడిగాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. కింద వచనంలో
అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అడగగానే అందుకు యేసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఏమని చెప్పారు? అయ్యా నాకు కొంచెం దృష్టి కలగచేయమని అడిగితే ఆయన అన్నారు, వెళ్ళు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఒక్క మాట అండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆ మాట చెప్పగలిగారంటే, ఎవరైనా చెప్పగలుగుతారా యేసయ్య ఎందుకు ఆ మాట చెప్పారు? బలమైన నమ్మకం. గుడ్, నిజమే. దారిలో వెళ్తున్నాడని, యేసయ్య వెళ్తున్నాడని అనేకులు చెప్తూ ఉన్నప్పుడు, ఆ మాటలు విన్నప్పుడు ఆయన వెంటనే గమనించి, ఎస్, ఈయన వల్ల నా జీవితం మార్చబడుతుంది, ఈయన వల్ల నా జీవితం కదల్చబడుతుంది, ఈయన ద్వారా నా జీవితం మోడుబారిన జీవితం చిగురుస్తుందనే గొప్ప విశ్వాసం హల్లెలూయా ఆయనకి ఉంది. కాబట్టే ఆయన కేకలు వేసి మరి దేవుణ్ణి ఆపేశాడండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పక్కవారు చెప్తూ ఉన్నారు, వద్దు ఆగు అంటే, లేదు లేదు, మరీ ఎక్కువగా కేకలు వేసి, ముందేమో నజరేయుడైన యేసు, ఆయన నజరేయుడైన యేసు అని నమ్మాడు కాబట్టి ఆ మాట వచ్చింది. హల్లెలూయా. రెండవదిగా ఆయన దావీదు కుమారుడని నమ్మాడు కాబట్టి రెండోసారి దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని చెప్పాడు. హల్లెలూయా. మన హృదయంలో ఉన్నదే మనం మాట్లాడతాం, అవునా కదా? లేదు లేదండి అలా మాట్లాడలేదు, లేదు లేదు ఇలా మాట్లాడేది అనడానికి వీలు ఉండదు. మనం ఏం మన మనసులో ఉన్నదే బయటికి మాట్లాడతాం. అయ్యో నేను అనలేదు ఇట్లా, అయ్యో ఇట్లా జరగలేదు, ఇట్లా అని తప్పించుకోవడానికి వీలు లేదు, అవునా కదా? మనసులో ఏముంటుందో బయటికి అదే మాట్లాడతాం. కొన్నిసార్లు లోపల దాచినా అది దాగదు, ఒకనొకసారి అవుట్ అవ్వాల్సిందే. ఈయన మనసులో ఏముందంటే దృఢమైన విశ్వాసం, నమ్మకం ఏంటి అంటే, ఆయన నజరేయుడైన యేసు అని, దావీదు కుమారుడని ఆయన నమ్మి విశ్వసించి, ఈయన ద్వారా నా జీవితంలో కార్యం జరుగుతుందని ఈయన బిగ్గరగా కేకలు వేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఆ కేకలు ప్రభుని ఆపేసింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆగిపోయిన ప్రభుని ఏం కావాలని అడుగుతుంటే, ఆయనకున్న ఆ బలహీనతను చెప్తే నిజంగా ప్రభు గొప్ప కార్యం చేసి, వెళ్ళింకా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. యేసయ్యని చూసి కేకలు వేస్తే స్వస్థపరచబడతాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మొదటిగా యేసయ్యని చూసి కేకలు వేస్తే ఏం జరుగుతుంది చెప్పాలి? స్వస్థత. రెండవది చూద్దాం. యేసయ్యని చూసి కేకలు వేస్తే నీ అవసరత స్వస్థత అయి ఉంటే ఖచ్చితంగా స్వస్థపరచబడతావు. హల్లెలూయా. నీకైనా ఏదైనా అనారోగ్య పరిస్థితి ఉందేమో, నీకేమైనా భయంకరమైన రోగము రుగ్మతలు ఉండొచ్చు, భయంకరమైన బలహీనతల ద్వారా నీ వల్ల నీ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నావు. కానీ కేకవై మనుషుల వైపు కేక వేస్తే మనుషులు ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా, నథింగ్. కానీ యేసే వల్ల ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వలన సమస్తము సాధ్యము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వైపు చూసి కేకలు వేస్తే అద్భుతాలే. మొదటిగా స్వస్థపరచబడతాం. రెండోదిగా ఆయనను చూసి కేకలు వేస్తే ఏమి జరిగింది? మత్తయి సువార్త 14:30. ఓ జీసస్. హల్లెలూయా. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. 30 బ్రదర్. 14:30. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి
అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 26వ వచనం నుంచి మనం చూసినట్లయితే 25 నుంచి రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. చాలు, అర్థమైంది కదా. ఇక్కడ ఏం అర్థమైంది? అయ్యో చెప్పాలి. దేవుని చూసి భూతం అనుకున్నారు ఎవరు? చుట్టూ ఉన్న శిష్యులు. అయితే పేతురు మామూలుడు కాదు. దేవా, నీవు నిజముగా దేవుడు అయితే, ఇట్లాంటి కొన్ని వెరైటీ కొంతమంది ఉంటారు క్యాండిడేట్స్ అన్నమాట. ఏంటండి? నిజముగా దేవుడు అయితే ఏంటి? నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అడిగాను. ఎక్కడి నుంచి రావాలి? దోణి దిగి నీళ్ళలో నడుచుకుంటా, నీళ్ళ మీద నడుచుకుంటా నీ యొద్దకు రాలి. ఏమి కోరిక? మామూలు కోరిక కాదు, మనోడు మామూలుడు కాదనమాట. అడిగితే వెంటనే ఏసే అన్నారు, రా వచ్చే అన్నాడు అనమాట. మరి అన్నవాడికి సత్తా ఉండాలి, అవునా? దమ్ము ఉండాలి, సత్తువ ఉండాలి, అన్నీ ఉండాలి. అడుగుతే సరిపోదు, ఏముండాలి? దమ్ము ఉండాలి. ఈ మాట ఎవరి దగ్గర విన్నారు? మా పాస్టర్ గారి దగ్గర. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అడగడానికి అడుగుతారు అందరూ, కానీ దమ్ము ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రిసీవ్ చేసుకునే దమ్ము లేకపోతే వేస్ట్ అనమాట. పేతురు గారు కూడా నీళ్ళ మీద నడిచేను నిజముగా దేవుడైతే ఈ పని చేయి. దేవుడు అన్నారు, రా వచ్చేయి అన్న వెంటనే ఏం జరిగిందండి చెప్పండి? ఈయనంట నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ఏం చూసి భయపడ్డాడు? గాలిని. ఏం చూసండి? గాలిని చూసి భయపడ్డాడంట. హల్లెలూయా. నీళ్ళలో కాదు, ఎక్కడ? నీళ్ళ మీద. భలే ఉంటది. అలలు వస్తున్నప్పుడు గాలి వీస్తుంది తెలుసా? గాలిలో సముద్రం దగ్గర ఎంతమంది కూర్చున్నారు? అలను వచ్చినప్పుడల్లా ఏమొస్తుంది? అగ్గో చెప్పిండి అక్కడ. ఏమొస్తుంది బేటా? అది ఎఫెక్ట్, బాపట్ల బీచ్ ఎఫెక్ట్ అన్నమాట. చల్లటి గాలి వస్తుందంట. నిజంగానే గాలి వస్తుంది. ఈయన నీళ్ళల్లో కాదు కానీ నీళ్ళ పైన నడుద్దామని దేవుడినే టెస్టింగ్ అనమాట. మరి నడవచ్చు కదా, రమ్మని చెప్పినప్పుడు నడవాలి. ఆ గాలి, ఆ వేవ్ అవి వస్తున్నప్పుడు అదంతా కూడా చల్లగా ఒకలాంటి గాలి వస్తుంది. దాన్ని చూసి సార్ భయపడ్డారన్నమాట. వెంటనే ఏమన్నట్టున్నాడు? నన్ను రక్షించుమని కేకలు వేస్తున్నాడంట. గట్టిగా చప్పట్లు కొడదామా? అట్లనే ఉంటుంది. అప్పుడు గుర్తొస్తాడు యేసయ్య. యేసయ్యనే టెస్టింగ్ చేసే మరి కొన్ని పరిస్థితులు చాలామంది జీవితాల్లో చూడండి. కానీ దేవుడు అంటున్న అల్ప విశ్వాసం ఎందుకు, సందేహపడితివని అతనితో చెప్పి వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. హల్లెలూయా. అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్ప ఆయనకి మ్రొక్కిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుడు కదండి. చూడండి, ఇందాకేమో కేకలు వేసినప్పుడు
అరే, కేకలు వేస్తే అవసరత ఉంది. అక్కడ ఏం అవసరత? ఆరోగ్యం బాలేదు, స్వస్థపరచబడ్డారు. ఇక్కడ రెండవదిగా కేకలు వేస్తే అలానే ఉంచాడా పేతురుని దేవుడు? భయపడ్డాడు కదా. భయపడినప్పుడు కేకలు వేస్తున్నప్పుడు ఏం చేశాడండి? మధ్యలో నడి సముద్రంలో వదిలిపెట్టే దేవుడు కాదు మన దేవుడు, మనల్ని రక్షించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. జీవితంలో మునిగిపోయే పరిస్థితులు మనము చూసినా మనం ఇంక మునిగిపోతున్నాం, ఇంక ఇంత అయిపోయిందిరా బాబు నా జీవితం అన్నట్లుగా మన జీవితం చాలాసార్లు ఉంటుంది. కానీ కేకలు వేస్తూ దేవా నన్ను రక్షించవా అని నువ్వు అడిగితే నీ చెయ్యి పట్టుకొని ఆ పరిస్థితిలో నుండి నిన్ను దాటించే దేవుడు, ఆ పరిస్థితిలో నుండి నిన్ను తప్పించే దేవుడు, ఆ పరిస్థితిలో ఆ ఊబిలో నుండి పైకి లేవనెత్తే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దాం. పేతురు భయపడుతూ మునిగిపోతానేమో అన్నట్లుగా ఉంది. మన జీవితం కూడా చాలాసార్లు అలానే ఉంటుంది కదా. మొత్తం అంతా క్లోజ్, ఎటు చూసినా ఏ దారి చూసినా క్లోజ్ అయిపోతుంది. అసలు ఏమి చేయని అర్థం కాదు. ఇంకా అయిపోయిందేమో నా జీవితం, అయిపోయిందేమో నా బ్రతుకు, ఇంకా నేను ఇంతేనేమో, మునిగిపోతానేమో అన్నట్లుగా ఉంటుంది. మునుగనిచ్చే దేవుడు కాదు. హల్లెలూయా. ఆ సమయంలో కేకలు వేశాడంట పేతురు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూ వదిలిపెట్టని దేవుడిగా ఉన్నారు. ఆమె. మీరు ఎప్పుడైనా కొన్ని విజువల్స్ చూసారా? యూట్యూబ్లో ఇమేజెస్లో ఇలా వాటర్లో ఒక వ్యక్తి వాటర్లో ఉండి యేసయ్య అతన్ని ఇలా లిఫ్ట్ చేస్తున్న పిక్చర్స్ చూసారా? మనుషులు ఏం చేస్తారు? ముంచుతారు, నిజంగా ముంచుతారు. వాంటెడ్లీ చెయ్యి వదిలేస్తారు ఆ సమయంలో. అవునా? ఆ పిక్చర్స్ చూసినప్పుడు అలా చాలా సంతోషం అనిపిస్తుంది. చూస్తుంటేనే ఎంత హ్యాపీగా కదా. ఆ సముద్రంలో ఆ మనిషి ఉంటే ఆ మనిషి ఇలా చేపట్టుకొని ఇలా లిఫ్ట్ చేస్తున్న ఇమేజెస్ అవన్నీ కూడా అవి ఉత్తిగే ఆ ఇమేజెస్ కాదండి, ఏదో చిత్రాలు కావు. అవి చిత్రాలు కాదు. ఆయన చిత్రాలు మాత్రమే అంటే చూడడం వరకే కాదు, ఆయన నిజముగా చేసే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మునిగిపోతున్న మనల్ని మనం కేక వేసే దేవా నన్ను కాపాడవా. ఈరోజు నీ పరిస్థితి కూడా మునిగిపోయినట్లుగా ఉందేమో, కానీ ఈ సమయంలో చెప్పు దేవా అని కేకవే చాలు. మనుషుల వైపు ఒకసారి కేకేస్తే మనుషులు అసలు విననట్టు ఉంటుంటారు కదా. నన్ను కాదులే అన్నట్టుకుంటారు, నేనే దొరికానా అన్నట్లుగా ఉంటారు, నాకేంటి లాభం అంటూ ఉంటారు, లేకపోతే అంత అవసరమా అంటారు, లేకపోతే వీడు ఇలాగనే మునగానే వీడికి ఇదే కావాలి అన్నట్లుగా ఉంటుంది మనుషుల ప్రేమ. కానీ దేవుడు అలా కాదండి. నీవు మునిగిపోతుంటే చూసే దేవుడు కాదు, ఇదిగో కేకవే అంతే. హల్లెలూయా. కేక్ అంటే ఏంటి? ఇది ఇలా అర్థమైందా మీకు? కేక అంటే అరవడం అని. చెప్పండి జగన్ బ్రదర్, కేక్ అంటే ఏంటి? కేక్ అంటే అరవడమ్మా. ఇంతసేపు మీకు అర్థమైంది? మీరు చెప్పండి శాలేం బ్రదర్, కేక అంటే? ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో సేవకుడు చేస్తున్నాడు, కేక పెడతాడు చూడండి. ఏడుపుతో, దుఃఖముతో, కన్నీరు, అసలు అది చెప్పుకోలేనిది, అది ఎవ్వరికి అర్థం కాదండి. ఆ రోదనతో చేసే కేక ఉంటుంది. విజ్ఞాపన, ప్రార్థన, మన 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 మాటలు దేవునితో మాట్లాడతారు. ఒక ఎలా అంటే హన్నా మహా దుఃఖ క్రాంతురాలై ప్రభు సన్నిధిలో ఏడ్చింది. మహా దుఃఖం కాదు, ఆమెది మహా దుఃఖం. అంటే ఎలా ఉంటుందంటే గుండెలు పిండేసినట్టుగా ఉంటుంది. ఆ సమయంలో మనం చాలా మనుషుల ముందు కన్నీరు గారుస్తూ ఏడుస్తాం, కానీ వాళ్ళు అర్థం చేసుకోరు. ఆ కేక ఎక్కడ పెట్టాలంటే, ఆ రోదన ఎక్కడ చేయాలంటే, ఆ విలాపన అంటే మనం చేసే అంటే ఆ మాటలు, పలికే మాటలు, కానీ ఆ ఏడుపు, ఆ కన్నీళ్ళు. కేక అంటే గట్టిగా అరవడం కాదండి, ఇదిగో అది హృదయం నుంచి వచ్చే మాటలు, దేవునితో మాట్లాడే మాటలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంపూర్ణంగా
ఎక్కువగా ప్రభు పైన ఆధారపడినప్పుడే వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. అది ఎంతమందికి అనుభవం ఉంది? మన మనసులో వేదన అంతా దుఃఖంతో దేవుని సన్నిధిలో. ఎస్ జగన్ బ్రదర్ ఉందా? ఎప్పుడు ఏడ్చారు అట్లా? హైదరాబాద్ కోచింగ్లో ఉన్నప్పుడు ఎందుకు ఏడ్చారు? రక్షణ నిమిత్తం. మీకు అప్పుడు బాధ కలిగింది. ఇలా అన్ని గదులు డోర్లు వేసుకొని అంతే. నేను చెప్తా ఎట్లా ఉంటుందంటే ఎవరికి కనిపించకుండా డోర్లు అన్నీ వేసేసుకొని అలా ఒక దగ్గర కూర్చొని దేవునితోనే ఇంకా మాట్లాడుతూ ఉంటాం. అది ఎంత అర్థం కూడా కాదు. అసలు ఆ అనుభవం సూపర్ ఉంటుంది. అది అనుభవించండి. ఆ అనుభవం కావాలి. ఎప్పుడు నేను 24 గంటలు ప్రార్థన చేస్తానండి, 24 గంటలు వాక్యం చదువుతానంటే సరిపోదు. నీకు కరెక్ట్ కనెక్షన్ ఏముండాలి? ఇప్పుడు లైవ్ వస్తుంది, సరైన కనెక్షన్ ఉంటేనే లైవ్ ఇవ్వగలుగుతాం. 100 MBPS కావాలి మనకి, లేదా 80 MBPS కావాలి. 80 MBPS కాకుండా తక్కువ వచ్చింది అనుకోండి, తిరుగుతూనే ఉంటుంది. కనెక్షన్ లేదు మమ్మీ, ఎట్లా మమ్మీ అని అడుగుతూ ఉంటారు. లేదు డాడీ, ఎట్లా డాడీ అని అంటుంటారు. అంటే కరెక్ట్ కరెక్షన్ రీచ్ అయింది అనుకోండి, సిగ్నల్ పాయింట్. ఎస్ అవును, సిగ్నల్ కరెక్ట్ సిగ్నల్లో ఉండాలి. సిగ్నల్లో లేకుండా ఎక్కడో ఉండి యేసయ్యా అని నార్మల్గా నువ్వు మాట్లాడితే ఆయన అందరికి అందడు. అర్థమవుతుందా? ఆయన అందరికీ సమీపంలోనే ఉండే దేవుడు, అందరికీ సహాయం చేసే గుణం ఆయనది, అందరిని ప్రేమించే గుణం. కానీ ఎక్కువగా ఆయన ఎవరికి ఎక్కువగా రీచ్ అవుతారంటే రీచింగ్లో ఉన్న వారికి రీచ్ అవుతారు. అర్థమవుతుందా? ఎవరైతే రెడీగా ఉంటారో పిలవడానికి, ఎవరైతే రెడీగా అలర్ట్గా ఉంటారో, ఆయననే చూస్తూ ఆయన వైపే ఆధారపడుతూ, ఆ అనుభవం మనకు కావాలి. ఆ అనుభవం కొరకు ఈ 40 days అడగండి. క్యాజువల్గా ప్రార్థన చేయడం వద్దు. అందరు ప్రార్థన చేస్తారు, మరి నీకేం ప్రత్యేకత ఉంది? అంతే కదా. క్యాజువల్ క్రిస్టియన్, క్యాజువల్ ప్రేయర్, క్యాజువల్గా వాక్యం చదవడం, క్యాజువల్గా పాటలు పాడడం, క్యాజువల్గా పనులు చేయడం, అది కాదు. ఈ గుండె దేవునితో మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మీకు అర్థం అవ్వడానికి చెప్తాను. చెప్పడానికి రాదు, కానీ కన్నీళ్ళు పోతూనే ఉంటాయి. చెప్పడానికి ఒక మనిషికి చెప్పడం అవ్వదు, కానీ కళ్ళలో నుంచి కన్నీళ్ళు కారిపోతూనే ఉంటాయి. మనుషుల దగ్గర ఎంతమందికి అనుభవం ఉంది? చెప్పము, హృదయం అంతా భారం, ఇలా కన్నీళ్ళు కారిపోతూనే ఉంటాయి. ఏమైందంటే ఏడుస్తూనే ఉంటాం, కన్నీళ్ళు కారిపోతూనే ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు ఉందా అనుభవం ఉందా? పోనీ ఓయే, అది చాలాసార్లు ఉంటుంది. ఎక్కువ గుండెంత బరువు ఎక్కిపోయి అంటే, అవును ఎక్కిపోయి ఆ బరువుని అంటే ఎక్స్ప్రెస్ చేయడం రాక అది కార్చేస్తూ ఉంటాం ఆ కన్నీళ్ళు. అవునా? అది ఆ గుండెలో ఉన్న వేదన ఉంటుంది చూడండి, అది యేసయ్యతో చెప్పుకునే వారిమిగా మనం ఉండాలి. హల్లెలూయా. యేసయ్య వైపు చూస్తూ ఆయన వైపే కేకలు వేసే వారిగా ఉండాలి. ఎప్పుడు కేకలు వేయగలుగుతామంటే ఆయన పైన ఆధారపడేవారు మాత్రమే కేకలు వేయగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిగా ఆయనను చూసి కేకలేస్తే మన అవసరత తీర్చబడుతుంది. ఏమవుతుంది? ఆరోగ్యం బాగాలేకపోతే, అనారోగ్య పరిస్థితిలో ఉంటే స్వస్థత. ఆయనను చూసి కేక వేస్తే చాలు, అవసరత తీర్చబడుతుంది. రెండవదిగా ఆయనను చూసి కేక వేస్తే రక్షింపబడుతాము. ఏ ఆపదైనా, ఏ భయంకరమైన శోధనైనా, ఏ భయంకరమైన విపత్తైనా, ఇబ్బందైనా, కష్టమైనా, అది ఏదైనా కానీ హల్లెలూయా సంపూర్ణంగా ఆయన వైపు తిరగాలి. చాలామంది తిరగరు. ఎలా తిరుగుతారో తెలుసా? తిరగనట్టు, సగం ఇటు సగం అటు. అవసరం ఉన్నప్పుడు గాలి వస్తే తిరుగుతారు కదా, గాలి వస్తే ఎటంటే అటు ఏమవుతుంది? పతంగి, ఇప్పుడు ఎక్కువ పతంగులే కదా, అంతే కదా బ్రదర్. గాలి ఎటొస్తే అది. ఒక న్యూస్లో, ఒక వాట్సాప్లో పెట్టారు,
మంచి గాలి ఒకటి పతంగి ఎగరేస్తున్నారంట పిల్లలు. ఎగరేస్తుంటే నిజంగా గాలి ఎటుంటే అటు వెళ్ళిపోతుంది పతంగి, కైట్. ఈ గాలి ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న స్థలంలో ఒకతను డ్రైవ్ చేసుకుంటూ క్యాజువల్గా వెళ్ళిపోతున్నాడంట రోడ్డు పైన. గాలి ఎక్కువగా ఆ టైంలో ఆయన వెళ్తున్న దారిలోనే అది ఎక్కువగా ఉండి అది ఎవరైతే ఎగరేస్తున్నారో వారు ఎగురుతున్న బ్యాలెన్స్ అవ్వకుండా ఏమైంది, ఆ వెళ్తున్న వారికి కరెక్ట్గా మెడకి ఆ మాంజానేనా అనేది ఆ దారం కరెక్ట్గా ఈ మెడకి కరెక్ట్ ఇట్లా కోసుకొని పోయిందండి. వెళ్తున్నాడు ఆ మనిషి, ఏం చేయలేకపోయాడు. అది చాలా షార్ప్గా ఉంటుంది, అది కట్ అయిపోతూ ఉంటుంది. ఆ స్పీడ్ మీద వెళ్తున్న సమయంలో ఆ గాలికి ఆ కైట్ అంతా మాంజా అంతా కూడా కరెక్ట్గా ఆయనకి ఇలా తెగిపోయింది. అసలు ఆపుతున్న బ్లీడింగ్ ఆగట్లే. ఎక్కడంటే రామవరంలో. తెలుసా పండు? ఎక్కడ? రామవరంలో. ఒకరి స్టేటస్లో నేను చూశాను. అది ఇలా కూర్చొని ఆ మనిషి ఇలా పట్టుకుంటున్నా ఇలా ఫ్లోటింగ్ ఆగట్లే, పడిపోతుంది బ్లడ్ అంతా. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అర్థం అవ్వడానికి. అంటే గాలి ఎట్టొస్తే అటు తిరిగే క్రైస్తవుడిగా నువ్వు ఉండద్దు. గాలి ఎట్టొస్తే అటు తిరిగితే ఆపదలో మనమే పడతాం. ఎంత గాలి వీచినా కాపాడే దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు, రక్షించే దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు, సహాయం చేసే దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు, చెయ్యి విడువని దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. గాలి ఎటొస్తే అటు నువ్వు తిరిగితే నువ్వు క్రైస్తవుడివి కాదు. ఎంత గాలి వచ్చినా, గాలి అంటే ఏంటి, ఎన్ని భయంకరమైన శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, నిజమైన క్రైస్తవుడు నష్టములు కూడా ప్రభుని స్తుతిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకేం చేశాడు, ఇంతగా అంతగా చేశాను కదా, ఇవి కాదు. ఈ ఆపదలో కూడా దేవుడు నన్ను కాపాడే దేవుడు. ఇది వచ్చిందంటే, ఈ శ్రమ వచ్చిందంటే ఖచ్చితంగా నా మేలు కొరకే, నాకేదో చేయడానికే ప్రభు చేశారు. లేకపోతే ఆయన ఎంత గొప్ప దేవుడో ఇంకా నాకు తెలియపరచడానికే ఈ శ్రమను దేవుడు ఇచ్చారు. హల్లెలూయా. గాలి వస్తే తిరిగిన క్రైస్తవుడు కాదు. అందరు బ్రతుకుతారు, కానీ దేవుని కొరకు బ్రతికిన వాడే నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. అందరు బ్రతికినట్లుగా క్యాజువల్ బ్రతుకులు వద్దు మనకి. మనం ఎలా అంటే ప్రభు కొరకు బ్రతుకుతేనే అది నిజమైన బ్రతుకు. హల్లెలూయా. గాలి వస్తే తిరిగినట్లుగా తిరిగితే ఏసే వైపు ఎప్పుడు చూస్తాం కదా, సగం సగం కదా, సంపూర్ణంగా టర్న్ చేయాలి. ఎవరి వైపు? ఏసే వైపు. సంపూర్ణంగా టర్న్ చేసేవారిని దేవుడు ఆయన నూతనమైన బలాన్ని ఇచ్చి అద్భుతంగా నడిపించే దేవుడే ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుతాం. మూడవది, ఆయనను చూసి కేకలు వేస్తే ఏం జరుగుతుంది? ఆయనను చూసి కేకలు వేస్తే చూద్దామా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28. ప్రతి దాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోండి. కొద్దిమందికి కొంత నెగిటివ్ స్పిరిట్ ఉంటుంది అనమాట. చెప్పుతుంది అర్థం కాదు, వాళ్ళకు కరెక్ట్గా ఆ పదాలు వారి నోటి నుండి, అంటే చెప్పేవారి నోటి నుంచి రాకపోతే వీళ్ళు తప్పు చెప్తున్నారు అనుకుంటారు. అది కాదు, మర్మాలను అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన శిష్యులు ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి. ఇక్కడ ఇదంతా వద్దు మనకి. ఇక్కడ ఈమె ఏమి చేస్తుందంటే కేకలు వేస్తుంది అంతే. హల్లెలూయా. ఎవరి కొరకు కేకలు వేస్తుంది? అయ్యయ్యో, ఆమె కుమార్తె కొరకు. కుమార్తె దయ్యము పట్టి బాధపడుతుందని కేకలు వేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. 28వ వచనం, 27వ వచనం చదవండి బ్రదర్. 27. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. 28 నోట్ చేసుకో. అందుకు
యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఎలాంటి స్వస్థత నుండి అంటే దయ్యము పట్టి బాధపడుతున్నది. ఎలాంటి స్వస్థతనిచ్చారంటే దయ్యము పట్టిన ఆమెకి దేవుడు విడుదలనిచ్చారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమె ప్రభువారు వెళ్తున్నప్పుడు, వెనకాల శిష్యులు వెళ్తున్నప్పుడు వారి వెనకాల పరిగెడుతుంది, కేకలు వేస్తూ ఉంది. ఏమని కేకలు వేస్తుందంటే, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నన్ను కరుణింపుము అని కేకలు వేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదామా. చూడండి, ఎలాంటి విశ్వాసం కలిగిన వారైతే వెంటాడి వెంటాడి మరి కేకలు వేస్తుంది, అవునా కాదా? ఆమె కుమార్తె దయ్యము పట్టి బాధపడుతుంది. ఆ సమయంలో కింద వచనాలు మనం చూసినట్లయితే, నీ విశ్వాసము గొప్పది, నీవు చెప్పినట్లే అవునుగాక. హల్లెలూయా. వెంటనే ఆమె కుమార్తె స్వస్థత పడిందంట. దేని నుంచి అంటే ఆ దయ్యము పట్టిన పరిస్థితి నుంచి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనము కేకలు వేసినప్పుడు మనము ఏ బలహీనతలతో ఉన్నా వాటి నుంచి ప్రభు మనల్ని విడుదల చేసే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా. ఒక చిన్న మాట నేను చెప్పగలుగుతాను. ఈమె వెనకాల వెళ్ళి కేకలు వేసింది. చూడండి, ఈమె మన వెంటబడి వచ్చి కేకలు వేయుచున్నది. 23వ వచనంలో ఏంటంటే వెంటబడి వచ్చి కేకలు వేస్తుంది. షమ్మునిగూడెంలో కిరణ్ విషయంలో మీరు ఉన్నారన్న, కిరణ్ ఒక చక్కని సంఘటన. పరిచర్య కొత్తలో సేవకుడు నేను వివిధ ప్రాంతాలకు, పల్లెటూర్లకు వెళ్ళి పరిచర్య చేస్తున్న సమయంలో మేము పరిచర్యకు వెళ్తే ఉదయం 3-4 అయిపోయేదన్నమాట. షమ్మునిగూడెం ప్రాంతానికి వెళ్ళి అందరి ఇల్లును దర్శిస్తూ ఉన్నాం. కొత్త పరిచర్యే కొత్త. అందరి ఇంటికి వెళ్ళి అందరికీ ప్రార్థన చేసి వస్తున్న క్రమంలో ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆ ఇంటి వాళ్ళు సేవకుడితో పాటు జాయిన్ అయిపోవడం, మళ్ళీ అందరు కలిసి వేరే వారి ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన, మళ్ళీ ఈ 2 ఇళ్ళు కలిసి మళ్ళీ వేరే వాళ్ళకి ప్రార్థన, అలా కంటిన్యూషన్ అయినప్పుడు సౌందర్య పరిగెత్తుకుంటూ మేము వెళ్తున్న దారిలో ఎలా అంటే మేము ఒక రోడ్ నుంచి వెళ్తుంటే, మెయిన్ రోడ్ నుంచి వెళ్తుంటే సౌందర్య మన చెల్లి ఏం చేసిందంటే వాళ్ళ రోడ్, సెకండ్ రోడ్ అనమాట వాళ్ళ రోడ్, ఆ రోడ్ నుంచి అంటే చాలా స్పీడ్గా, ఎంత స్పీడ్గా వచ్చిందంటే ఏడ్చుకుంటూ వచ్చింది. అన్న 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 తేజన్న తేజన్న అనుకుంటూ వచ్చింది. మేము ఎప్పుడు ఆ చెల్లిని అసలు చూడలేదు, తను ఎవరో కూడా మాకు తెలీదు. అప్పుడే ఫస్ట్ సౌందర్య ముఖం, మన చెల్లి ముఖం అప్పుడే చూడడం. మన సంఘంలో మన సౌందర్య చెల్లి అందరికి తెలుసు, మంచి పరిచర్య చేస్తుంది కదా, చెల్లి ముఖం చూడడం అదే ఫస్ట్ టైం. అన్నా 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 ఏడుస్తుంది నాన్న. వెంటనే మేము అందరం అక్కడ ఉన్నవారం షాక్ అయితే పక్కన వారు చెప్తారు ఇక్కడే వారి ఇల్లు అనేసి చెప్పారనమాట. ఆమె ఏడుస్తుంది. వారి బిడ్డలకి ఆరోగ్యం, 2 బిడ్డల ఆరోగ్యం బాగాలేదు. కిరణ్ పరిస్థితి కూడా బాగాలేదన్నమాట. అన్నా నా పిల్లల పరిస్థితి బాగాలేదన్నా, చాలా జ్వరంతో ఉన్నారన్న. అది తెలుసుకునేమో పరిగెత్తుకుంటూ వచ్చింది బ్రదర్. మేము ఆ స్ట్రైట్ రోడ్లో పెడుతుంటే ఆమె తెలుసుకొని ఇలా వచ్చారు పాస్టర్ గారు అని అక్కడి నుంచి వారి ఇంటి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లలకి బాగాలేదు, చాలా భయంకరమైన జ్వరం ఉంది, చాలా భయంకరమైన అనారోగ్యం ఉందన్న, నా భర్తకు కూడా నా భర్త భయంకరమైన తాగుపోతన్నా, ప్లీజ్ అన్న ఒక్కసారి రా అన్న. ఆమె పెట్టిన కేకలు ఉన్నాయి చూడండి, ఆమె ఏడుస్తూనే ఉంది. అన్న ప్లీజ్ అన్న రండన్న, ప్లీజ్ అన్న రండన్న, అన్న రా అన్న ఇక్కడే అన్న. మళ్ళీ ఆమెను ఓదార్చడానికి కూడా అవ్వట్లేదు, ఆమె మాట్లాడుతూనే ఉంది. ఎందుకంటే ఆమె పరిస్థితి ఆ సమయంలో అలా ఉండే. ఇంకా మేము నాన్న వస్తాం అని మాతో పాటు, అంటే మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయింది ఆ ఇంటికి. అవునా, ఉన్నావా నాన్న? ఫిలిప్ నువ్వు కూడా ఉన్నావు కదా సమయంలో. అట్లా వెళ్ళామో లేదో కిరణ్ అసలు వీళ్ళు అంటే నామకార్థ క్రైస్తవులు, అంటే ఏదో క్రిస్టియన్ అంతే, క్రిస్టియన్ అట
అన్నట్లుగా ఉండేదన్నమాట. ఆ టైంలో కిరణ్ భయంకరంగా తాగేస్తున్నాడు. భయంకరం అంత వాసన అంటే చర్చ్కి వెళ్ళేవారు కాదు అసలు, ఏదో ఎలా అంటే అలా బ్రతికేవారు. ఆ సమయంలో బిడ్డలకి కిరణ్ అలానే కూర్చున్నాడు, ఫుల్గా తాగేసి అలా మంచం మీద ఉంటే చెల్లి అన్న పిల్లలకి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి పిల్లలకి దేవ స్వస్థతను ఇవ్వమని అడిగినప్పుడు నిజంగా దేవుడు మంచి స్వస్థతను ఆ టైంలో అప్పటికప్పుడు దేవుడు స్వస్థపరిచారని. ఆ మూవ్ అవుతున్న మూమెంట్లో అన్నా నా భర్త అన్నాయినా అంటే ఏం నాన్న ఏం పేరు, ఫుల్గా తాగి మామిడికాయ పచ్చడి వేసుకొని తింటున్నాడు. అది తింటున్నా. ఆ సమయంలో సేవకుడు బ్రదర్ నాన్న నాకు ఒక ముద్ద పెడతావా అంటే ఆ టైంలో కిరణ్ ఏడ్చేస్తూనే ఉన్నాడు. మేము అందరం ఇలా షాక్ ఇట్లనే చూస్తున్నాం. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. అన్న ఏంటన్నా నా ఇంకిలి మీరు తినద్దు అన్నారు, లేదన్నా మీరు అట్లా అన్నది, లేదు నాన్న నాకు ముద్ద పెడతావా ఏడ్చుకుంటా. ఆ సమయంలో కిరణ్ ఆ ముద్ద పెట్టాడు. అది మొదలుకొని ఆ రోజు మొదలుకొని ఆ తాకిడి మొదలుకొని కిరణ్ సౌందర్య వారి జీవితమే మార్చబడిందండి. గట్టిగా చప్పట్లు కొడదామా. మందిరం అంటే తెలీదు, అసలు ఎలా ప్రార్థన చేయాలో తెలీదు, అసలు ఏంటో తెలీదు. ఆ తాకిడి అది ప్రభువు ఏర్పాటు చేసిన ఆ సమయం నిజంగా అద్భుతం అండి. ఏడ్చుకుంటూ నాకు అర్థం కాలే అసలు ఆ టైంలో కిరణ్ పరిస్థితి ఎలా ఉందంటే భయంకరమైన వాసన, అంటే బాగా తాగేసుండి తాగిన వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందండి భయంకరమైన వాసన వస్తుంది కదా. అసలు ఆ టైంలో సేవకుడు ఆ మాట మాట్లాడితే, ఎందుకు నాన్న అట్లా ఏడ్చావు, ఎందుకు ఏడుస్తున్నావు కిరణ్, లేదన్నా నాకెందుకు నా హృదయం అంతా వేదన, నాకెందుకు ఏడుపు వస్తుందని నాకు తెలియకుండా నేను ఎందుకు ఏడుస్తున్నానన్నా అని అంటున్నాడు ఆ టైంలో. అవునా, ఎందుకు ఏడుస్తున్నా కూడా తెలియదు. మీకు కూడా తెలుసా, కిరణ్కి ప్రార్థన చేసి వారి బిడ్డలకి ప్రార్థన చేసి వచ్చాం బ్రదర్. అప్పుడే కిరణ్ని సౌందర్యాన్ని వారి పిల్లల్ని చూడడం, వారి ఇల్లు చూడడం అంతే. నెక్స్ట్ డే సండే, మాకు కూడా తెలీదు, సండే క్యాజువల్గా ఆరాధన స్టార్ట్ చేసాం. కిరణ్ సౌందర్య పిల్లలు మందిరంలో కనిపించారు. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి కుటుంబము మందిరంలో కనిపిస్తే ప్రభుని ఎంతగానో స్తుతించాం. అబ్బా ఏమి దేవుడు అయ్యా. ఆమె కేకలు పెట్టుకుంటూ వచ్చింది ఆ సందులో నుంచి సౌందర్య. అంటే ఆమెకున్న దుఃఖం అంటే లిటరల్గా అంటే యేసయ్య వైపు, అంటే సేవకుడు వస్తే నా జీవితంలో కార్యం జరుగుతుంది, నా బిడ్డల జీవితంలో కార్యం జరుగుతుంది అని ఆమెకున్న విశ్వాసం. హల్లెలూయా. బిడ్డలకు భయంకరమైన అనారోగ్యం, ఎప్పుడు కూడా ట్రాన్సిల్స్ అయిపోయి చాలా భయంకరమైన పరిస్థితుల్లో బిడ్డలు అనారోగ్యంతో ఉండేవారు ఎప్పుడు కూడా. నిజంగా ఎంత గొప్ప ఆరోగ్యాన్ని బిడ్డలకి దేవుడు ఇచ్చారు. రోజున కిరణ్ సౌందర్య అంతా కూడా ప్రభుని తెలుసుకుని ప్రభు పరిచర్లో గొప్పగా వాడబడుతున్నారు. హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు గొప్ప దేవుడు అండి. ఇదిగో ఇక్కడ ఈ స్త్రీ కూడా కేక వేసింది అంతే. హల్లెలూయా. వెళ్తుంటే యేసు ప్రభు వారు వెంటాడిందంట, వెనకాల వెళ్తా ఉందంట. యేసయ్య చూస్తూ ఊరుకునే దేవుడా లేదు. ఆ దయ్యము పట్టిన కుమార్తె జీవితంలో అద్భుతం చేసిన దేవుడు, విడుదలనిచ్చిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆయన సమస్తమైన వాటిలలో విడుదలనిచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆయన చూసి కేక వేస్తే ఫస్ట్ ఏం జరుగుతుంది? 2 నా అట్లనే నిద్రలో లేపడిగిన చెప్పేటట్టు ఉండాలి, అప్పటి వరకు వదలను నేను. నెక్స్ట్ 3వది విడుదల. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దయ్యపు శక్తుల నుంచి విడుదల. అది ఏ భయంకరమైన పరిస్థితినైనా విడుదలనిచ్చే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందుకని ఎవరిపైన ఆధారపడాలి? యేసయ్య వైపు ఆధారపడాలి. ఈ సమయంలో ఈ చక్కని మాటల్ని ప్రభు మనకు అందచేస్తున్న విధానాన్ని బట్టి కేవలం ఆయన నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఏం చేయాలండి? దేవుని చూస్తూ కేకలు వేయాలి. ఎవరి వైపు చూస్తూ?
చాలా మంది భార్య దగ్గరికి వెళ్ళి, భర్త దగ్గరికి వెళ్ళి కేకలంటే ఆ కేకలు కావు, అరచే కేకలు కావు. ఏదైనా ఉంటే వెంటనే భర్త రాగానే భార్యకి ఏముంటుందండి? చెప్పేయాలి. అంతేనా? లేకపోతే భర్తకు ఉంటుంది, భార్యకు వెంటనే చెప్పేసేయాలి. ఏ బాధ ఉన్నా కొద్దిమంది భలే చెప్పుకుంటూ ఉంటారు, ఇలా అలా ఇది జరిగింది, అది జరిగింది, హృదయం అంతా బాధతో. ఇది మనం ఏం చేయాలి అంటే, భార్య కూడా ఏం చేయలేదు, భర్త కూడా ఏం చేయలేదు. మా అంటే ఒక 5 నిమిషాలు ఓదారుస్తాడు. దాని తర్వాత మనం ఏడిస్తే ఎందుకు ఏడుస్తావు, ఊరికే కాకుండా అంటారు. అవునా కదా? కానీ ఏసే దగ్గర ఆ కేక వేస్తే, ఆ ఏడుపు, ఆ దుఃఖం, ఆ కుమ్మరిస్తే ప్రభు ప్రత్యేకంగా మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి మాటలు పట్టుకొని దేవుని చూస్తూ కేకలు వేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కేకలంటే రోదన, విజ్ఞాపన, గుండె నిండా ఉన్న భారము, ఆ ఏడ్పు అంతా కూడా ప్రభు సన్నిధిలో ప్రభువుని చూస్తూ మరి ఆధారపడినప్పుడు, ఆయన వైపు చూస్తే మన జీవితంలో గొప్ప విడుదల. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం.